చికిరి 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 ఇంకెన్ని రోజులు చికిరి ఇంకెన్ని రోజులు పాడుకోవాలి ఇంకొన్ని రోజులు అదే అనాలి బోరు కొట్టేస్తుందండి తుప్పు పట్టేసి చెవులు వింటానే ఉన్నాం సినిమా సాంగ్ రిలీజ్ అయిన కాడి నుంచి ఈ రోజు వరకు ఆ రీల్స్లో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో పోను మేము రోజు వింటానే ఉన్నాం అయిపోయింది ఇంకెన్ని రోజులు చికిరి ఆ డైల్యూట్ అయిపోయింది జనాలకి బోరు కొట్టేసే రేంజ్లో వినేశారు మీరు ఈ లోపు సెకండ్ సింగిల్ తెంపకపోతే అసలు ఆ చిక్రీ సాంగ్ వినడమే మానేస్తారేమో సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఆ రేంజ్లో అయిపోయింది ఇంకెప్పుడు వస్తుంది సెకండ్ సింగిల్ డిసెంబర్ నుంచి ఇప్పుడు వరకు అసలు దాన్ని ఊసే లేదు అప్పుడేమో జనవరి టైంలో అడిగితే మనశంకర వరప్రసాద్ సినిమా ఉండటం వల్ల ఈ అప్డేట్ అయితే పుష్ చేసామని అయితే చెప్పారు మళ్ళీ ప్రజెంట్ ఏమో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అప్డేట్స్తో క్లాష్ అవ్వకూడదని ఉస్తాద్ సెకండ్ సింగిల్ రిలీజ్ అయిన తర్వాత దీని అప్డేట్ ఇస్తారంట అసలు ఏం ప్రాబ్లం లేదండి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అప్డేట్ వచ్చిన గంటకి పెద్ద సినిమా అప్డేట్ వచ్చినా ఏమీ ఉండదు ఫ్యాన్స్ చాలా హెల్తీగా రెండింటిని సెలబ్రేట్ చేసుకుంటారు అసలు అసలు దాంట్లో అనుమానమే లేదు మొన్న కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టీం కూడా అదే చేశారు సెకండ్ సింగిల్ అనౌన్స్మెంట్ ఎలా ఇచ్చారు బుచ్చిబాబు గారి బర్త్డే సందర్భంగా పెద్ద సినిమా టీం నుంచి మార్నింగ్ ఒక వీడియో వచ్చింది వీళ్ళు రాత్రి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు పీక్ టైంలో సెకండ్ సింగిల్ అనౌన్స్మెంట్ పోస్టర్ అయితే ఇచ్చారు అంత అవసరం లేదు క్లాష్ అవ్వదు ఇప్పుడు పెద్ద సినిమా రిలీజ్ డేటు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ డేట్ ఒకేసారి చెప్పారు ఏమైనా అయిందా ఫ్యాన్స్ రెండింటిని సెలబ్రేట్ చేసుకున్నారు ఏమి అవ్వదు రెండు అప్డేట్స్ క్లాష్ వచ్చిన రెండు సినిమాలకి సంబంధించిన సాంగ్స్ ఒకే రోజు రిలీజ్ అయినా ఏమి అవ్వదు రెండింటిని సెలబ్రేట్ చేసుకుంటారు ఏమైంది అసలు మీకు ఆ భయమే అవసరం లేదు ఇది వచ్చేన తర్వాత ఇది వచ్చిన తర్వాత ఇది ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా అప్డేట్స్ ఇస్తాం ఇవన్నీ వేస్ట్ అండి వేస్ట్ పెద్ద అనేది ఒక పాన్ ఇండియన్ సినిమా కాబట్టి పాన్ ఇండియా ప్రమోషన్స్ వైజ్కి అయితే చేయాలి సినిమా రిలీజ్కి 2 నెలలు ఉంది ఒక సింగిల్ రిలీజ్ అయింది ఒక టీజర్ కట్ కూడా రిలీజ్ అవ్వాలి ఒక షార్ట్ అయితే రిలీజ్ చేశారు ఓకే అవన్నీ చూసేసారు జనాలకి బోర్ కొట్టేసింది ఇంకా చెప్పాలంటే రోత పుట్టేసిందనే చెప్పాలి ఇంకెన్ని రోజులు అదే చూస్తారు కొత్త కంటెంట్ ఇవ్వాలి కదా ఇప్పుడు పాన్ ఇండియా వైడ్గా మనం చేస్తున్నామంటే ఇప్పుడు చాలామంది అనొచ్చు ఏమైనా సినిమాలు రిలీజ్ చేసావా డైరెక్ట్ చేసావా అని సినిమాలు మార్కెటింగ్ ఎలా ఉంటుందో చెప్పాలంటే డైరెక్ట్ చేయవసలా సినిమాలు చేయవసలా మనకి పుష్ప ఉంది పుష్ప 1 పుష్ప 2 ఆ సాంగ్స్ ఎప్పుడెప్పుడు ఎన్ని నెలల ముందు రిలీజ్ చేస్తాడు సుకుమార్ గారు రూల్ చేసినాయి ప్లేలిస్ట్ను రూల్ చేసినాయి దేశాన్ని ఊపేసినాయి సినిమా రిలీజ్ అయ్యే టైంకి ప్రతి ఒక్కడా సినిమా గురించి వెయిట్ చేశారు రాజమౌళి గారి ప్రమోషన్స్ కూడా అలాగే ఉంటాయి సినిమా రిలీజ్ అయ్యే టైంకి అది ఎవరి హీరో ఫ్యాన్ అయినా సరే ఆ సినిమా గురించి వెయిట్ చేస్తారు మనకి ఎదురుగా ఎగ్జాంపుల్స్ కనపడుతున్నాయి అయినా సరే ఇంత లేసీగా ఇంత ల్యాగ్ ఎందుకు చేస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు పోనీ ఏ రెహమాన్ గారి సాంగ్స్ ఏమైనా లేట్కి ఇచ్చాడంటే ఆయన ఎప్పుడో కొట్టేశాడు ఈ పాట షూటింగ్ కూడా వినాయక చవితికి అయిపోయింది ఇంకా లిరికల్ వీడియో రెడీ చేస్తున్నామని చెప్తున్నారు ఇంకా మన ఫ్యాన్స్కి కోపం వచ్చి నెగిటివ్ ట్రెండ్ చేయడానికి అయితే రెడీ అయ్యారు అప్పుడు ఒక స్టాండ్ దోతలాగా ఎవరో వచ్చాడనమాట ప్రవీణ ఎవరో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ వీక్ అప్డేట్ వచ్చేస్తా అన్నాడు మొన్న కూడా సుకుమార్ గారి బర్త్డే అయిన తర్వాత అనుకుంటా పెద్ద సినిమా ఈ ఫ్యాన్స్ కూడా లేదా అయినాయి లోకల్ వార్ అదే కోల్డ్ వార్ ఏదో అయితే అప్పుడు కూడా వచ్చి పెద్ద సినిమా సాంగ్ అప్డేట్ నెక్స్ట్ వీక్ వచ్చేస్తున్నాడు ఇంకా వీక్ అవుతుంది వీక్లు అయిపోతున్నాయి తప్ప మేము వీక్ అయిపోతున్నాం తప్ప సాంగ్ అప్డేట్ అయితే రావట్లేదు ఫ్యాన్స్ అయితే నిజంగా చాలా అంటే చాలా నిరుత్సాహంతో అయితే ఉన్నారు ఇంకా స్టిల్ ఎప్పటికీ కూడా సమాధానం ఏంటంటే సోర్సులను అడిగినా తెలిసిన సోర్సులను అడిగా ఎవరిని అడిగినా సరే నెక్స్ట్ వీక్ అంతే డేట్ అయితే ఎవరో చెప్పట్లేదు ఎవరికి తెలియదు మార్చి 2 సాంగ్ వస్తుంది అంటున్నారు నెక్స్ట్ వీక్ అప్డేట్ వచ్చి ఇంకా ఇలా ఉందన్నమాట పరిస్థితి అంటే నేనేమనుకున్నానంటే పెద్ద సినిమా అంటే స్టార్టింగ్ అప్డేట్స్ అసలు చెప్పకుండానే అనౌన్స్ చేయకుండానే మన బుచ్చిబాబు గారు అయితే వరుసపెట్టి ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోయాడు పాప రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి గేమ్ చేంజర్ తర్వాత గోల్డెన్ డేస్ అయితే వచ్చేసినాయి అనుకున్నాను కానీ ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ని మీరు చేతిలో పట్టుకున్నా సరే ఇంత అంటే స్లో ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు సర్లేండి మీ స్ట్రాటజీస్ మీకైతే ఉంటాయి అంటే ప్రతి కంటెంట్ పేలుతుంది రిలీజ్ అయిన ప్రతి కంటెంట్ పేలుతుంది కదా అని కంటెంట్ ఆపేయటం అయితే కరెక్ట్ కదా అలా పేల్చుకుంటా లాస్ట్లో పెద్ద ఆటంబం పేలాలి పెద్ద సినిమా అది ప్లానింగ్ అలా ఉండాలి అంతే కుంభస్థలం అలా బద్దలైపోవాలి అలా కాకుండా ఇలా స్లో అయిపోయి మొత్తం జనాలు అందరూ ఆవిరైపోయి ఓ బాబు ఎప్పుడేస్తాడు రా సాంగ్ బాబు ఎవడేడరా బాబు అలా ఆ స్టేజ్కి వచ్చేసారు ఫ్యాన్స్ తొందరగా అప్డేట్ ఇవ్వాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నానండి ఇంకేది పక్కన పెడితే RC-17కి సంబంధించి మొన్న ఎవరో అడిగారు చెప్పమని యాక్చువల్గా సుకుమార్ గారు ఒక స్టోరీ ఎప్పుడో రెడీ చేశారు రీసెంట్గా ఇంకో స్టోరీ కూడా రెడీ చేశారు ఆ రెండిట్లో ఒకటైతే ఫైనల్ అయింది ఆ ఒకటి ఫైనల్ అయిన దానికి సంబంధించిన అప్డేట్ రామ్ చరణ్ గారి బర్త్డే రోజు అయితే మనకైతే కాన్సెప్చువల్ పోస్టర్ అయితే వస్తే అప్పుడైతే మన క్లారిటీ అయితే వచ్చేస్తే
అయితే యాక్చువల్గా ఫస్ట్ రీసెంట్గా వస్తున్న న్యూస్ ప్రకారం ఫస్ట్ రాసింది పీరియాడిక్ స్టోరీ కాదంట, మైథలాజికల్ డ్రామా కూడా కాదంట, ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాంటిదే విత్ డిఫరెంట్ పాయింట్స్. మన సుకుమార్ గారు అంటే తెలిసింది కదా. అలా కాకుండా ఇప్పుడు సెకండ్ రాసుకున్న స్టోరీ ఏదైతే ఉందో ఒక డిఫరెంట్ ఐడియానైతే సుకుమార్ గారు అయితే క్రాక్ అయితే చేశాడు అన్న న్యూస్లు అయితే వినపడుతున్నాయి. కానీ రాజమౌళి గారేమో ఆ ఓపెనింగ్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది థియేటర్లో ప్లే అయినప్పుడు అసలు ప్రతి ఒక్కరు కూడా పడి చూస్తారు అనే విధంగా ఆయన అయితే చెప్పాడు. అంటే ఈ కథనాలను కూడా మనం అయితే నమ్మలేం. కాబట్టి రామ్ చరణ్ గారి బర్త్డే రోజు వరకు అయితే మనం అయితే వెయిట్ చేయాల్సిందే. RC-17కి సంబంధించిన క్లారిటీ రావాలంటే. అయినా RC-17కి సంబంధించిన అప్డేట్స్ ఇప్పుడు రావడం వల్ల కూడా ఎటువంటి ఉపయోగం అయితే లేదు. ఎందుకంటే ఏప్రిల్ 30వ తారీఖున మన పెద్ద సినిమా అయితే రిలీజ్కి రెడీగా ఉంది కాబట్టి ఆ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ అయితే ఖచ్చితంగా జరగాలి. ఎందుకంటే ఈ రోజుల్లో సినిమా ట్రైలర్ని 20 రోజుల ముందు రిలీజ్ చేసేస్తున్నారు. సినిమాకి ఇంకా 2 నెలల టైం ఉంది. అంటే 60 రోజులు, 20 రోజులు పక్కన పెడితే 40 రోజులు ఉంది. ఇంకా సెకండ్ సింగిల్ రాలేదు. కాబట్టి ఖచ్చితంగా సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ అవ్వాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నా. ఇంకా ఈ RC-17 షూటింగ్ జూన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందని అంటున్నారు. ఈ సమ్మర్లోనే పూజా కార్యక్రమం అయితే ఉంటుంది. రామ్ చరణ్ గారి బర్త్డేకి అప్డేట్ అయితే వస్తాయి. RC-17కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవే. లేటెస్ట్గానే పుష్పకి అలాగే సుకుమార్ గారితో పనిచేసిన రైటర్ కూడా ఆయన అయితే చెప్పాడు, ఈ సినిమాకి 2 స్టోరీలు అయితే రెడీ చేస్తాం, దాంట్లో ఒకటి అయితే ఫైనల్ అయిద్దని. మరి ఆ ఒకటి ఏంటి, రామ్ చరణ్ గారిని కావచ్చు, తీసే సుకుమార్ గారిని కావచ్చు ఎగ్జైట్ చేసే ఆ ఒక్క స్టోరీ ఏంటి, అదేంటనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. ఇంకా నేను ఇన్స్టాగ్రామ్లో బుచ్చిబాబు గారు ఒక పోస్ట్ అయితే వేశారు, దాని గురించి మాట్లాడమని అయితే అడిగారు. ఆ పోస్ట్ జస్ట్ ర్యాండమ్గా వేశారు అంతే. దానివల్ల ఎటువంటి ఉపయోగం కాదు, దాని నుంచి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. అది యాక్చువల్గా నవంబర్లో మన AR రెహమాన్ గారిది హైదరాబాద్లో కాన్సర్ట్ అయితే జరిగింది కదా, దానికి మన రామ్ చరణ్ గారు, జాన్వీ కపూర్ గారు, బుచ్చిబాబు గారు అందరూ వెళ్ళారు. అక్కడ చిక్రీ సాంగ్ని అయితే అప్పట్లో వచ్చిన కొత్త కాబట్టి ప్లే అయితే చేశారు. అప్పుడు విజువల్సే మనోడైతే జస్ట్ పెట్టుకోవాలనిపించి పెట్టుకున్నాడు అనమాట. అంతకుమించి అయితే ఏమీ లేదు. అప్డేట్ అయితే మ్యాక్సిమం నెక్స్ట్ వీక్ అయితే వస్తుంది. మరి దీనిపై మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. అలాగే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.